మునుగోడు మండలం చెల్మెడ గ్రామ సిపిఐ పార్టీ నుంచి గెలిచి అంటే బలపరిచిన బీజేపీ బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ బండమీది యాదయ్య గారు మనతో ఉన్నారు. అధికారంలో లేకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సర్పంచ్ గారు. నమస్తే సార్. ఎట్లా ఉంది? మీరు అధికారంలో లేరు, బలపరిచిన అభ్యర్థి ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు? అభివృద్ధి అంటే నిత్యం మనకు అవసరం వాటరు, నీళ్ళు కానీ మన వీధి దీపాలు కానీ అటువంటి ఇంపార్టెంట్. మనకు ఇప్పుడు శానిటైజరు వర్క్ అటువంటివి మనకి మూడు అనేది ఐటమ్స్ నిత్యం ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఈ వేసవి కాలం వచ్చింది కాబట్టి గిట్నే మోటార్లు కూడా అందుబాటులో. మొన్ననే మన ఈ చెర్ల కొంకపాపం అంటే అని అది ఒక్కటే 10 రోజులనే 2 సార్లు కలిపింది. అటువంటి ఏంటంటే ఏమాత్రం ఈ లేట్ చేయకుండా ఎమ్మడే ఖరాబ్ అయిందంటే ఒక రోజులనే మనం ఎమ్మడే అవసరం అయితే ఇంతకుముందుకు గతంలో పిక్కొని తీసుకొని పోరా బాబు అని ఇట్లా వర్కర్లకు ఉపచెప్పి అటువంటిది నేను స్వయంగా దగ్గర ఉండి పీకిచ్చి ఆ మోటార్ కూడా నేను బండి ఒక వర్కర్ని కూర్చోబెట్టుకుని నా బండి మీద పోయి ఎమర్జెన్సీ ఆడ పని అయిన దాకా నేను ఆనే కూర్చొని వచ్చి ఎమర్జెన్సీ అట్లా వాటర్కి ఇబ్బంది లేకుండా అని నేను అనుకున్నా. నేను పోటీ చేసినప్పుడు కూడా ఎంతసేపునో వాటర్కు కానీ వీధి దీపాలకు కానీ ఇటువంటి నిత్యావసరం మనం వాడే దానికి ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దు అనుకున్నాం. ఇక నిధులు అంటే మేము కూడా రాజగోపాల్ రెడ్డికి ఆలబెన్స్గానే సపోర్ట్ చేసినాం. మొన్న కూడా అక్కడ బీజేపీకి ఉన్నప్పుడు మేము టీఆర్ఎస్ సపోర్ట్ చేసినాం. ఇక్కడ టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే టీఆర్ఎస్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ గెలిచింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ రాజగోపాల్ రెడ్డి వచ్చి నేను యథావిధిగా మళ్ళీ అదే విధంగా నా సొంత పార్టీకి నేను కాంగ్రెస్కి వచ్చిందని చెప్పేస్తే మళ్ళీ మా పార్టీ నిర్ణయం ప్రకారం మేము కూడా మళ్ళీ అదే నిర్ణయం ప్రకారం వేసేసి మళ్ళీ కాంగ్రెస్ వచ్చేసి. అంటే ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే కమ్యూనిస్టులు ఇక్కడ ఈ నియోజకవర్గం గతంలో చేసారు కాబట్టి బలంగా ఊరు కాబట్టి వాళ్ళు ఎక్కడన్నా ఆయన కాంగ్రెస్కు సపోర్ట్ చేసే కాంగ్రెస్ వాళ్ళే, బీఆర్ఎస్ సపోర్ట్ చేసే బీఆర్ఎస్ వాళ్ళే వచ్చే అవకాశాలే ఉంటాయి. ఎంతసేపు ముందుగానైనా ఇప్పుడు కూడా జరిగిన పరిస్థితి అదే. మన జరిగిన ఉప ఎన్నికలనే కానీ మన జరిగిందే కానీ అంతకుముందుకు రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ చేసినప్పుడు కూడా మన 2018లో అప్పుడు చేసినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ ఉన్నాం. అప్పుడు గెలిచింది. మళ్ళీ ఉప ఎన్నికలు రాగానే మళ్ళీ ఎమ్మడే వాళ్ళు రాజగోపాల్ రెడ్డి బీజేపీ పోయింది కాబట్టి ఎమ్మడే కూసుకున్న ప్రభాకర్ రెడ్డికి మేము సపోర్ట్ చేసాం. అప్పుడు కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గెలవడం జరిగింది. మళ్ళీ ఏం చేసారు, మళ్ళీ నెక్స్ట్ బీజేపీ గెలిచి మళ్ళీ కాంగ్రెస్కు రాజగోపాల్ రెడ్డి వచ్చేసి మళ్ళీ ఏదో నా ఇదే కాంగ్రెస్ అని చెప్పేస్తే మనకి పైపాటి నిర్ణయం తీసుకుని కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం మేము అందరం సపోర్ట్ చేసాం, గెలిచింది. కాబట్టి అక్కడికి ఎమ్మెల్యేగా 6 నెలలకు గెలిచైనా ఇప్పుడు మన శాసన మండలికి వెళ్ళి మన నీలకంఠ సత్యం కూడా ఎమ్మెల్సీ గారు అటుకెళ్ళారా ఏదో రకంగా మొత్తం మీద సాధ్యంత వరకు అభివృద్ధి చేయగలుగుతామని నా అభిప్రాయం. ఓకే సార్. అంటే కమ్యూనిస్ట్ అంటే మునుగోడు కానీ నకరికల్ కంచుకోట అట్లాంటిది ఎందుకు కనుమరుగైపోయిందంటారు? మొత్తం మీ అభిప్రాయం ఏంటి దానిపైన? ఈ కనుమరుగు అంటే ఇప్పుడు ఈ రోజులలో కొంత ఏంటంటే ఈ వేరే టైంలో అన్ని సపోర్ట్ ఫుల్ ఉంటారు. ఆ ఎలక్షన్ వచ్చే వరకు ఏంటంటే ఈ డబ్బులు కొంత ఈ మద్యం ఆ మాయ వల్ల కొంచెం దాన్ని నెట్టుకోలేకపోతుంది. వాస్తవానికి చెప్పాలంటే జనాలు ఇప్పుడు ఏదైనా ప్రోగ్రాం తీసుకోండి వెంటనే అదనైతే జనాభా ఎంతో జనాభా ఊరే ఈ జనాభా అంతా చేస్తే మీరు ఈజీగా గెలుస్తారు కదా అనే జనం కూడా అంటారు. నాతో కూడా ఎంతోమంది అన్నారు. కానీ ఆడికి వచ్చే వరకు ఏంటంటే ఎలక్షన్ కాడికి వచ్చే వరకు కొంచెం డబ్బు ప్రభావం కావచ్చు, మధ్య కానీ అటువంటి దానికి వీళ్ళు కమ్యూనిస్టులు ఎక్కువ శాతం ప్రజలలో ఉంటారు కాబట్టి పెట్టలేకపోతున్నారు. దానివల్ల కొంచెం బ్యాక్ అయిందని నేను అనుకుంటున్నా. ఓకే సార్. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మరి కాంగ్రెస్ గెలవలేదు కాబట్టి మరి మీరు సిపిఐ గెలిచింది, మరి ఎట్లా ఉంది ఆయన మీ పైన ఎట్లాంటి నిధుల విషయంలో కానీ ఎట్లాంటి ఏమైనా కొరతలు ఏర్పడుతున్నాయి అంటారా? కొరతలు అంటే నేను గెలిచి అయితే ఒక 3 నెలలనే అయింది. ఇంతవరకు మేము కూడా శిలాపలకం ఓపెన్ చేసినాడు తప్ప మేము కూడా పోయి డైరెక్ట్ పోయి ఏం అడగలేదు ఇంతవరకు. అడిగినాక ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనే నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే మేము లేకుండా కానీ మా మండల పార్టీ సెక్రటరీ షాపల సీన్ ఉండు అక్కడ ఆయన ద్వారా మేము కలిసి కూడా వాళ్ళను అడగడానికి కూడా మనకు ఎందుకంటే ఎన్నికల్లో సపోర్ట్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది.
వాళ్ళు కూడా మేము మిత్రపక్షమే కాబట్టి పెట్టే అవకాశాలు కూడా ఉంటాయని నేను నమ్ముతున్నా పూర్తిగా నేను. ఇక్కడ ఎందుకు కాంగ్రెస్ ఎందుకు అధికారంలోకి రాకపోయిందంటారు? ఈ కాంగ్రెస్ అంటే వాళ్ళు కొంచెం ఇంతకు ముందుకు ఈ ఇప్పుడు ఈ మన ఈ ఈయన సురేందర్ రెడ్డి అని జితేందర్ రెడ్డి అని కొంచెం 2 వర్గాలు ఉండే ఇక్కడ. 2 వర్గాలు ఉంటే వాళ్ళు లాస్ట్కు ఐక్యత అయ్యారు, ఒకటే వరకు ఏం చేసిరంటే వీళ్ళు ఎంతసేపు నా కానీ అంటే మనలా వాడుకోనీకే ఇట్లా చేసి అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరు జాయింట్ అయ్యారు. ఇప్పుడు ఈ బీసీలు అందరూ కొంతమంది వాళ్ళ అవసరం కోసం వాళ్ళు అయినప్పుడు మనం వాళ్ళ అవసరాలకు ఎందుకు పోవాలనే వాళ్ళ ఉన్న కొంత జనం కూడా ఆలోచన చేసి అది వేయటం జరిగింది. అది వాస్తవం ఒప్పుకోవాలి. సరే వాళ్ళు ఒప్పుకోపోయినా పర్లేదు కానీ నేనైతే అనుకుంటున్నా, నా వరకు అనుకుంటున్నా వాళ్ళిద్దరు అయినప్పుడు ఇప్పటిదాకా వాళ్ళకు నిప్పు ఉప్పు లెక్కన ఉన్నటోళ్ళు జాయిడర్ కావడమ్మా ఇదేదో ఉంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మనకు అందరికీ న్యాయం జరగడతాడు అనే ఉద్దేశంతో నాకు వేసిరని నేను అనుకుంటున్నాను. సార్ అంటే మరి ఈ గ్రామంలో అంటే ఇక్కడ చాలా చోట్ల సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ ఇంకా పూర్తి కాలే. ఎందుకు అంటే 99 రోజుల ప్రణాళికలు చేయట్లేదా? 99 రోజుల ప్రణాళికల అంటే ఎంతసేపు ఉన్న కొంచెం మురికి కాలువలు అవి బజార్లు శుభ్రం చేయడానికి, బ్లీచింగ్ పౌడర్ వేయడానికి దాని వరకే ఉంది తప్ప ఈ మేజర్గా వీటికి అది ఏమి ఇవ్వలేదు. ఒకవేళ నిధులు వస్తే చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నూతన అభివృద్ధి ఏం చేసారు మీరు గెలిచిన తర్వాత? గెలిచినాక నేను ఎమ్మడే ఇట్లా బొత్తలగూడెం ఉంటూ ఈ బైపాస్ రోడ్లే కానీ అక్కడ డాంబర్ రోడ్డు కూడా దిగనికి కూడా ఆస్కారం లేదు. డాంబర్ రోడ్ అక్కడక్కడ పేలికలు లేచి మొత్తం కట్ అయినాయి, పైప్ లైన్ ఇక్కడ తీసి బైక్ పోయి రావాలంటే కూడా కనీసం కష్టం ఉండే. ఆ స్టేజ్ కాడ దిగ కాడ కూడా అటువంటి కాడ కూడా మట్టి పోయించడం, ఇక్కడ మట్టి పోయించడం, బైపాస్లో కానీ అక్కడ కానీ గుంటలు చాలా వరకు పూసినాం. ఇంకా కూడా ఒక 2-3 ఉండే. దాంతోపాటు ఆ ట్రాక్టర్లలో వీళ్ళకు ఈ ఊళ్ళో ఉన్న జనానికి చెల్లకెళ్ళి మట్టి తీస్తున్నారు, అది దాని ఉద్దేశంతో అట్లా ఆపిన ఉంది తప్ప లేదు అది కూడా పూర్తి చేస్తున్నామే. ఇంకొకటి అన్నిది మేజర్గా అయిపోయినాయి. ఒక 5% అక్కడక్కడ గుంటలు నచ్చినాయి, అది కూడా క్లియర్ చేసేది ఉన్నాయి. దానివల్లనే ఆపగలిగినాం. అదే తప్ప అది కూడా చేస్తాను నేను సిద్ధంగా ఉన్నా. అభివృద్ధి విషయంలో అధికార పార్టీ ఏమన్నా అడ్డుపడుతున్నారంటారా? అభివృద్ధి విషయంలో అధికార పార్టీ ఇంతవరకు మనకి ఏం అడ్డుపడలే. ఇంతవరకు అది ఏం అడ్డుపడలే. వాళ్ళు ఇక్కడ అంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు పార్టీ మారామని చెప్పేసి మీకు ఏమన్నా ఒత్తిళ్లు తీసుకొస్తారా నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ? ఇక అటువంటిది ఏం తీసుకెళ్ళాలి మనకు. ఇంకా సరే తర్వాత చేస్తే ముందుగా చేసినా కూడా నేను ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఉద్యమాలల్లో పనిచేయటం అట్లా ఉన్నది కాబట్టి సామాన్యంగా మనం అటువంటి మార్పు అనేది తీసుకోలేము. ఎంతసేపు ఉన్నా పదవి ఇలా ఉంటుంది పోతుంది. ఎప్పుడు ప్రజలలో ఉండే నాయకుడే నిత్యం ఉంటాడు తప్ప ఈ పదవి ఉంటేనే ఉంటుందంటే నేను ఈ 2006లో పోటీ చేసిన. 2006లో పోటీ చేస్తే ఆ రోజు కూడా అన్ని పార్టీలు ఒకటేనాయి. కాంగ్రెసు, తెలుగుదేశం, సిపిఎంతో సహా కూడా మా సోదర పార్టీ కానీ అయినా కూడా కొంచెం మనస్పర్ధలు వచ్చేసి అందరూ ఒకటైతే కూడా వాళ్ళందరూ ఒకటైతే కూడా ఆ రోజు 2006లో కూడా 21తోనే ఓడిపోయినారు. నా మంచి తత్వం అనుకో ఏదనుకో. ఇప్పటికి కూడా ఎవరు వచ్చినా కూడా ఎవరి దగ్గర కూడా ఎవరి మామూలుగా కొంచెంమంది తెలివి తక్కువ కొంతమంది మంచి వాళ్ళు అటువంటి వాళ్ళు వచ్చినా కూడా నేను ఎవరైనా కూర్చి మర్యాదగా మాట్లాడి నీకు ఏం కావాలా బాబు ఓలా ఏం కావాలమ్మా అని ఇట్లా అడిగి పనిచేసే తప్ప ఎవరికి కూడా ఇంతవరకు ఎవరి దగ్గర కూడా నేను ఎటువంటి డబ్బులకు కూడా కొన్ని పైరవాళ్ళు చేస్తారు. కొంతమంది ఊళ్ళలో ఉంటారు రెవెన్యూ అంటే కనుక అక్కడ కానీ ఇట్లా చేస్తే గీ పైసలు కా పైసలు అంటారు. నేను అటువంటి దానికి కూడా ఏ దానికి తాగేలైపోదాక అందుకోసమే నన్ను గుర్తించరు అని నేను అనుకుంటున్నాను. అంటే ఒకటిసారి ఇప్పుడు అధికారం ఉంటే తిరుగుంటుంది, అధికారం లేకుంటే ఇంకో తిరుగుంటుంది గ్రామాలలో కానీ ఎక్కడనైనా. మరి ఇక్కడ ఏదైనా ఫైల్స్ కదలాలంటే ఇబ్బందులు ఏమైనా అవుతున్నాయా, సాపిగా పనులు అవుతున్నాయి అంటారా? ఇంతవరకు అయితే ఆ ట్రాఫిక్ రాలేదు సార్. మరి ఇప్పుడు ముందుగా ఏదైనా సీసీ రోడ్డు లేకపోతే ఇంకా వేరే రోడ్డు ఏదైనా రోడ్డు చేస్తే అట్లా బిల్లు గిట్ల ఏమన్నా ఆపే అవకాశాలు ఉంటే మనం చెప్పొచ్చు. కానీ అటువంటివి నేను ఇంకా వాళ్ళకి దిగలేదు, చేయలేదు. అటువంటి ఆటంకాలు ఏం లేవు మనకు. ఒకసారి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కావాలని చెప్పేసి అంటున్నారు సార్, దాన్ని మీరు స్వాగతిస్తారా? ఇక మంత్రి పదవి అంటే వాళ్ళ పార్టీ అధిష్టానం నిర్ణయం ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ డిసిషన్ తీసుకుంటారు. మనం ఏం చెప్తాం చెప్పు. ఇప్పుడు అధికార పార్టీ దృష్టిలో మరి ఒకవేళ
ఇట్లా బీజేపీ పోయింది కాబట్టి ఇట్లా బీజేపీ పోయి వచ్చిన వాళ్ళకల్లా ఇట్లా ఇస్తే ఎట్లుంటుందని వాళ్ళ దృష్టిలో ఉందనుకో, అటువంటిది మనం ఏం చేయాలి? చాలా పార్టీ మనం మనం ఆ మంత్రి పదవి రావాలంటే వచ్చేది కాదు, ఇవ్వద్దంటే ఊరుకునేది కాదు. మన పరిధి. నేనేమనుకుంటుంటే వాళ్ళ అధిష్టానం ఒకవేళ ఆయన అట్లా బీజేపీకి పోయి ఇట్లా వచ్చింది కాబట్టి ఆ పోయిన వాళ్ళకి అలా ఇట్లా ఇస్తే మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఇట్లా చేస్తారని అట్లా గుంజుపడుతున్నాయని నేను అనుకుంటున్నా. అంటే నా వరకు మంత్రికి అర్హుడేనా అసలు రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మంత్రికి అర్హుడేనా? అర్హత ఉందా? మంత్రి చేయాలంటే అర్హత ఉందా? అర్హత అంటే వాళ్ళ పార్టీకి నిర్ణయం సార్, అది ఎంతసేపు కానీ మనం. నీ అభిప్రాయం చెప్పరా? నా అభిప్రాయం అంటే ఇవ్వచ్చు, ఇస్తే మంత్రి పదవి ఇస్తే మన కాన్స్టిట్యూట్లో ఆయనకు మంత్రి పదవి వచ్చింది అనుకో, మనకు ఏరియా కూడా డెవలప్ అవుతుంది. నేను కూడా అందులో కోరుకుంటాను, రావాలి, తప్పేం లేదు. కానీ వాళ్ళ దృష్టిలో ఎట్లా ఉందని నేను అనేది, నాకు మంత్రి పదవి ఆయనకు రావద్దన్న దృష్టి ఏం లేదు. ఖచ్చితంగా రావాలి, యారు కూడా తప్పే ఉందా? మన ఏరియా వారికి మంత్రి పదవి వస్తే మన ఏరియా కూడా డెవలప్ అవుతుందనే ఉంటుంది కదా. ఓకే సార్, అంటే విలేజ్లో చాలా వరకు కుక్కల బాధ బాగా ఉంది ప్రజలకి. మరి దాని సమస్య పైన మీరు నిర్ణయం ఏం తీసుకోబోతున్నారు? వీధి కుక్కలు చాలా కుక్కలను అంటే కుక్కల మీద నిర్ణయం తీసుకోవాలని కొంతమంది గతంలో అప్పుడు సూదిలేసి చంపేసారు. ఇప్పుడు కూడా నేను కుక్కలను తీసుకుపోవాలనే అబ్జర్వేషన్ ఉంది. కానీ దరిదాపు మా ఊరి విషయం వరకు, వేరే ఊళ్ళలో చాలా వరకు ఈ విచ్చలవిడాగినాయి. మా ఊరు వరకు ఒకవేళ వస్తాయి, కోతులు వస్తాయి, వచ్చినా కానీ ఒక 2 రోజులు 3 రోజులు ఉండి రిటర్న్ వెళ్ళిపోతాయి. రిటర్న్ ఎందుకు వెళ్ళిపోతున్నాయంటే ఈ కుక్కలు ఉండటం వల్లనే వెళ్ళిపోతున్నాయి నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది ఒకటి వచ్చింది అనుకో, 4 దిక్కుల దగ్గర ఆ చెట్టు దిగలేకపోతే ఏం చేసేది, అది కూడా ప్రత్యామ్నాయం ఏం చేస్తాం. ఇప్పుడు మనమే ఒక ఊరికి పోతున్నాం, ఊరికి పోతే మనకు ఎవ్వరు సహకరించకపోతే ఏం చేస్తాం, జరసేపు చూస్తాం, వాళ్ళని వెళ్ళేస్తాం. ఎవరు మాట్లాడే కూర్చోవే నిల్లాగా అది మీ వాళ్ళు మా వాళ్ళు గాజుటాలు గీసులు అంటే 10 నిమిషాలు నిలబడతాం. ఎవరు మంది లేదనుకో ఏం చేస్తాం, రిటర్న్ చేస్తాం. ఈ కోతుల పరిస్థితి కూడా ఏంటంటే ఇక్కడ ఆస్కారం లేకుండా ఒక కోతి వస్తే 4-5 కుక్కలు తిరుగుతాయి. నేను అట్లా నమ్ముతున్నా. ఒకవేళ మా గ్రామస్తులంతా కలిసి ఆ కోతులు వచ్చిన పర్వాలేదు, ఏం లేదు, మీరు కుక్కలను తరలించవలసిందే అని అన్నాను అనుకో, నేను అది పట్టించి వేరే కానీ చంపడానికి నేను ఒప్పుకోను. కానీ ఒకవేళ వాటిని పార్సల్ చేస్తే చేద్దామని అని మా గ్రామ పాలక వర్గం పెట్టారు నిర్ణయం చేస్తే దానికి ఓకే చెప్తా. త్వరగా నేను ముందు వచ్చేది నేను చెప్తాను. ఎందుకంటే కోతులు అయితే ఎగబడతాయి బాబు అని చెప్తా. ఎగబడ్డా ఏం బాధలేదంటే దానికి అంగీకారం. వాళ్ళు అన్నాక పాలక వర్గం ఒప్పుకున్నాక ఓకే ఉండాలి. ఓకే సార్, అంటే ఇప్పుడు గుజ్జ నుండి ఇక్కడికి రోడ్డు మార్గం లేదు, ఈ ఏరియా మొత్తం కూడా సాగు వాటర్ లేదంటున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీ పరిధి వరకు తీసుకొస్తే ఎట్లా ఉంటుంది అంటారు? దానిపైన మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు గతంలో కూడా అప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచినాక కూడా చెప్పినాం, సరే నేను ఖచ్చితంగా లింగవారగూడెం టు చల్మెడ ప్లస్ గుజ్జ టు చల్మెడ ఇట్లా ఈ 2 రోజులు నేను పూర్తి చేస్తున్నాడు. ఆయన చేయలేదు. మళ్ళీ తర్వాత ఉప ఎన్నికలలో కూడా ఒప్పుకుంటూ కాలేదు. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి కూడా అదే చెప్పినాం, ఎంతసేపునా ఇక్కడ లింగవారగూడెం చల్మెడ టు గుజ్జ ఈ 2 చాలా ప్రాబ్లం లేదు సారు అని చెప్పాం. చెప్తే కంపల్సరీ వేపిస్తామని మన ఎన్నికలలో వాగ్దానం వేయడం జరిగింది. మళ్ళీ కూడా ఒకసారి పోయి మన సర్పంచ్గా మా పాలక వర్గం పోయి అయినా సరే కానీ ఒకసారి కూడా మళ్ళీ కూడా అడగాలనుకుంటున్నాం. మరి ఎన్నికలు అయితే సార్ ఇప్పటికీ 2.5 సంవత్సరాలు జరిగిపోయినాయి. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. 2.5 సంవత్సరాల్లో కూడా కనీసం వేయాలన్నారు. మన కూడా స్టేట్మెంట్ ఏంది, మన మంత్రి వెంకరెడ్డి గారు కూడా ఎక్కడ కూడా మట్టి రోడ్లు అని అన్నారు. అందులో గిట్లా ఏమైనా ఉన్నదా చూద్దాం. అది కూడా కాకపోతే ఇంకొక ఫస్ట్ మేము గెలిచి 2-3 నెలలు అయిన కాబట్టి కనీసం ఒక 6 నెలలు అయినాక పోయి రాజగోపాల్ రెడ్డినే ఇట్లా సంగతి సార్ మా గుజ్జ రోడే కానీ ఈ లింగవారగూడెం రోడే కానీ వేయాలని మేము అవసరమైతే మా వంతు లెటర్ ప్యాడ్ కూడా పెడదామని చూస్తున్నాం. ఇక్కడ మొత్తం భూములు బీడుబారి ఉన్నాయి అంటే ఎట్లా సార్? దానికి నీళ్ళ వసతులు లేవా? నీళ్ళ వసతులు అంటే లేవు సార్. వర్షాధారం వస్తేనే చెరువులు నింతాయి. వర్షాలు లేక చెరువులు ఎండిపోతున్నాయి. మన పోరిన ఉన్న ఏరియా కీళ్ళు కాలు ఒకర సొంతం మా ఇంట్లో కూడా మా పోలే వల్ల మా నీళ్ళు వాటర్ వల్ల అనుకుని కొంతమంది మా చెల్లెకి కూడా ఇట్లా కాళ్ళు నడవరాదు. చాలా వరకు ఈ ఊళ్ళో కూడా కొంత 60 ఏళ్ళకే ఒక 100 ఏళ్ళ లెక్క అవపడుతురు. ఆ నీళ్ళ వలన విషపు నీరు తాగి దానివల్లనే అట్లా అవుతుంది. కాబట్టి దానికోసం కూడా ఒకసారి మన ఈ నక్కలగండికి వెళ్ళి హైదరాబాద్ దాకా పాదయాత్ర పెట్టారు. ఆ పాదయాత్రలో 8 రోజులు పాల్గొన్నాను నేను.
మా గ్రామంకి వెళ్ళి అంటే మన నియోజకవర్గ స్థాయిలో పెట్టి హైదరాబాద్ దాకా పోయారు. ఒకసారి చండూరులో ఏర్పాటు చేసారు. చండూరులో ఏర్పాటు చేసి అది కూడా హైదరాబాద్ దాకా ఏర్పాటు చేసారు. అలా కూడా రెండోసారి కూడా పాదయాత్రలో పాల్గొన్నా నేను. అట్లా అది దృష్టిలో పెట్టుకొని కూడా జనం మా కాడ అట్లా నన్ను గెలిపించారని అనుకుంటున్నాను. ఎంతసేపున ఈ మనిషి ఎక్కడైనా పాల్గొంటుండు అనే ఉద్దేశంతో గుర్తించరు అనుకుంటున్నాను. సార్, అంటే గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చింది కదా, ఈ ఫ్లోరోసిస్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి, మరి దాని ద్వారా ఫ్లోరోసిస్ సమస్య తీరలేదంటారా మునుగోడులో? అది ఒక తాగటం నీరు వరకే అవుతుంది, కానీ మనం తినే ఫుడ్ వల్ల కూడా చాలా వరకు అది వస్తుంది. కాబట్టి అది అంత త్వరగా పోదు. మనం పండించే పంటలు కూడా ఆ విధంగా వచ్చేస్తే అది రెండు అప్పట్లో కూడా సద్దల జొన్నలు ఏంటంటే వర్షాధారం మీద పడే కాబట్టి అది తింటే ఏ షుగర్ కానీ బీపీ కానీ ఎవరికి ఎక్కువ శాతం లేకపోయింది. ఏనో ఒకరికి వస్తే అది మామూలుగా ఉండేది. ఇప్పుడు మెజార్టీగా ఒక 5% రానోళ్ళు 90% వాళ్ళు వెళ్తారు. ఇది ఈ నీళ్ళు విషపు నీరు తాగడం వల్ల అటు తాగడం వల్ల కానీ మనం పంటలు విషపు పంట అన్నట్టు లెక్క అది. ఆ నీళ్ళు రావడం వల్ల ఆ నీళ్ళు ఇప్పుడు విషపు నీరునే మనం పండించుకొని తినే వరకు మన ఒళ్ళునే విషయం ఉండి ఒక 5% నీళ్ళు తాగగానే ఏం తగ్గుతుంది సార్? అది తగ్గదు కదా సార్. ఈ కమ్యూనిస్ట్ పార్టీ అనేది గ్రామ స్థాయిలో ఎందుకు బలపడలేకపోతుందంటారు? చెప్పే సార్, ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వరకే వ్యక్తిగతంగా చాలా వరకు ఎలాంటి లేదు. చాలా వరకు అట్లా ఉన్నా కూడా కొన్ని విషయాలల్లో ఈ డబ్బులు దానివల్లనే చాలా వరకు వెనుకబడిపోతుంది. ఎలక్షన్ రాగానే ఈ జనం అంతా ఏం చేస్తారు, అప్పటిదాకా సార్ మీరు ఇది చేయండి అది చేయండి ఇట్లా చేస్తే పంచుకుంటారు అని చెప్పేస్తారు. అనగానే వాళ్ళ అన్న ప్రోగ్రామ్ మొత్తం తీసుకుంటాం, వాళ్ళు ఎట్లా అంటే ఆ విధంగా చేస్తారు. కానీ ఎలక్షన్ వచ్చే వరకు ఏం చేస్తారంటే మరి మీరంటే డబ్బులు లేక ఇది చేయలేకపోతే కానీ ఆయన మద్యం పోస్తుడు, ఆయన ఇంటికి 1000 రూపాయలు ఇస్తుడు, మీరేమి ఇస్తారు? ఇప్పుడు నేను ఇంటికి 1000 రూపాయలు వేయాలంటే నేను ఇవ్వలేను. మళ్ళీ కూడా నేను ఎవరికి డబ్బులు ఏర్పాటు చేయలేను. కాబట్టి అదేవిధంగా చేస్తారు. చేసే వరకు ఏం చేస్తారు, ఆ మభ్య వల్ల పోవాల్సి వస్తుంది. దానివల్లనే బలపడలేకపోతున్నాం. సార్, ఇక్కడ విద్యా వైద్యం ఏ విధంగా అందుతుంది? లైబ్రరీ కావాలంటున్నారు ఈ విలేజ్లో ఉన్న నిరుద్యోగ యువత, మరి వాళ్ళకు మీరు ఏమైనా ఏర్పాట్లు చేసే ఆలోచనలు ఉన్నాయా? వైద్యం ఎట్లా అందుతుంది ఇక్కడ? ఇంకా వైద్యం అంటే ఎంతసేపు మాకు ఇచ్చిన పార్టీది ఏదైనా వచ్చినా కూడా మనం మునుగోడికి వెళ్తాం. ఇక్కడ ఎంతసేపు ఒక ఆర్ఎంపీ డాక్టర్ అని అప్పుడప్పుడు వచ్చిపోతాడు తప్ప ఇక్కడ నిత్యం ఉండడు. కాబట్టి దానికి కూడా మనం ఒకసారి మాకు కూడా కొంచెం ఇక్కడ ప్రభుత్వం కలిసి కూడా రావాలని కొంచెం ఒత్తిడి కూడా అడుగుదామని చూస్తున్నాం. లైబ్రరీకి ఏమన్నా ప్లేస్ ఉందా నిర్మించడానికి, అంటే గ్రంథాలయం కట్టించడానికి? ప్లేస్ అంటే గ్రామ కంట్ల ఇట్లా ఉంది, చేసుకుంటే ఏదో ఒకటి ఇక్కడ ఉంది. ఇక్కడ రోడ్డు మీద కూడా ఒక 6 ఎకరాలు మన ప్రభుత్వం లాంటి ఇంతకుముందు ప్లాట్లు ఇచ్చి అది క్యాన్సల్ అయింది. అక్కడ కూడా జాగా ఉంది మా దగ్గర. గ్రంథాలయం కానీ ఇంకా వేరే ఏదైనా కడతాను కూడా జాగా ఉంది. సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఇక్కడ ఈ గ్రామంలో ఎంత మేరకు అమలవుతున్నాయి, ఎన్ని అమలవుతున్నాయి, ఎన్ని సక్సెస్ అయినాయి? ఈ 6 గ్యారంటీలు అంటే అది ఫుల్ సక్సెస్ అయితే కాలేస్తారు. నాకు తెలిసి ఈ బస్సుది ఒకటి సక్సెస్ అయింది. ఈ ఊరికి వస్తుందా బస్సు? వస్తుంది. ఊరికంటే మాకు అదే రోడ్డు కంటే అట్లా వస్తుంది. ఇక్కడ బుచ్చా లింగవారు కూడా రోడ్డు ఇడం కూడా వచ్చేది, కానీ ఇది లేదు కాబట్టి అంత ఆ రోడ్ ఎంబడే ఎక్స్ రోడ్ ఎంబడే వెళ్ళిపోతుంది. మిగతా ఏమన్నా అవుతున్నాయి. దానివల్ల ఈ రైతు భరోసా ఒక 2 సార్లు ఏమో ఇబ్బంది పెట్టింది గవర్నమెంట్. ఇక అందరికి తెలిసిన విషయమే. మిగతా టైంని చేసింది. ఒకటి ఇది మన ఈ రుణమాఫీ పక్కా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఎకరమైంది. ఎందుకంటే చెప్పనా, రేషన్ కార్డు లేని వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవాలంటే వాళ్ళు బయటపడరు. ఏది భారీ పెద్దోళ్ళు కూడా. ఉదాహరణకు అగ్రకులాల వాళ్ళకి భూములు ఉన్నాయి అనుకో, వాళ్ళకి రేషన్ కార్డు కట్ అయింది. రేషన్ కార్డు కట్ అయితే ఏం చేసింది, తండ్రి పేరు మీద కొంత, కొడుకు పేరు మీద కొంత అట్లా చేసుకున్నారు కదా భూములు. నేను ఏరు వాళ్ళే ఒక దగ్గర ఉన్నా పర్లేదు, కానీ నేను ఏరు పడ్డం, మా డాడీ సపరేట్ నేను సపరేట్ అని చెప్పేసి వాళ్ళకు 2 చేసుకున్నాం. అదే పేదోళ్ళు రేషన్ కార్డులో ఏం చేసారు, అదే 5 ఎకరాలు ఉంటే కొడుకు పేరు మీద ఆ కొడుకు ఈ కొడుకు అట్లా ఉందనుకో, ఆయనకో 50 ఇచ్చేవరకు వీళ్ళకు 3 లక్షలు అయిందనుకో, ఈయనకి ఎకరం పెట్టారు. రేషన్ కార్డు పక్కా రేషన్ కార్డు ఉన్నోళ్ళకే అలా ఎకరం జరిగింది. రేషన్ కార్డు లేని వాళ్ళకు మంచిగా బయటపడ్డారు. 2 లక్షలకు లోపల తీసుకున్న వాళ్ళు మంచిగా బయటపడ్డారు. ఇది మెయిన్ ఏంటంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ఓలుకుంటే తెల్ల రేషన్ కార్డు పేదోనికి ఉంటుంది. ఆ 2 లక్షలు కూడా పేదోనికే జరగలేదు అనుకుంటున్నాను నేను. ఇందిరా మెండ్లు వచ్చినాయి ఇక్కడ. ఇందిరా మెండ్లు ఒక 18 ఇండ్లు వచ్చినాయి. 18 ఇండ్లు వస్తే కొన్ని ఇండ్లు అది పొరంబోకల
బంచరాయి లావణ్యపట్నం అంటారు సార్, అటువంటి భూమిలో కట్టొద్దని అన్నారు. దానివల్ల కొంతమంది బ్యాక్ అయ్యారు. ఒక 8 ఇండ్లు కట్టుకురు, ఒక ఇండ్లు 2 ఇండ్లు ఏమో ఓపెన్ అయినట్టు, ఇంకొక 5-6 ఇండ్లు ఏమో ఇంకా రేపు ఎల్లుండి పోయే అవకాశాలు ఉంటాయి. సార్ ఇక్కడ మీ పాలకవర్గ సభ్యులది కానీ ఉప సర్పంచ్ వాటిని సెక్రటరీ గారి వీళ్ళందరి పనితీరు ఏ విధంగా ఉంది? వీళ్ళంతా అభివృద్ధికి సహకరిస్తున్నారా మీకు? ఇప్పటి వరకు అయితే అందరూ సహకరిస్తున్నారు. పాలక వర్గం మనం ఇబ్బందులు ఏం లేవు, అందరూ మంచిగానే మీటింగ్లకు కానీ దేనికైనా ఈ సమస్య ఉందంటే ఎక్కడికైనా మన ఎమ్మడి వస్తారు. ఉప సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కూడా ఎప్పుడు చిన్న ఫోన్ చేసినా కూడా అందుబాటులోకి వచ్చేస్తాడు. వచ్చేసి ఈ ప్రోగ్రామ్ మనం పాల్గొందామంటే ఏమడో వచ్చేస్తాడు. పాలక వర్గం కూడా ఆ విధంగానే రండి ఓలుకోవాలని చెప్పుకొని అందరూ అదే విధంగా వస్తుంది. ఇప్పటివరకు మా ఎలాంటి భేదాభిప్రాయాలు ఏం లేవు. సార్ ఇప్పుడు వరిసేనుల సీజన్, కోసే సీజన్, ఐకేపీ సెంటర్లు ఈ గ్రామానికి ఉన్నాయా? లేకుంటే ఉంటే ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? గతం వల్లనే ఏంటంటే కొంతమంది మా ఊరు మొత్తం కొంపెలికి పోయేది. కొంపెల్లి మార్కెట్కి పోతే అక్కడ మన ఇబ్బంది అవుతుందని చెప్పేసి మార్కెట్ వచ్చింది, నిరుడే వచ్చింది. కానీ చాలా వరకు అక్కడ వెళ్ళిపోయినాక లాస్ట్కు 2 లోడ్లు 3 లోడ్లు ఎత్తాము. అయితే నేను నిరుడే ఓపెన్ అయింది కాబట్టి ఈసారి ఇంకా అన్ని ఒడ్లు కూడా ఇక్కడనే ఏర్పాటు చేసి అమ్మే అవకాశాలు ఉంటాయి. మంచి మార్కెట్ మా దగ్గర కూడా, మా ఊళ్ళోకి వెళ్ళి కూడా 2 డైరెక్టర్ అయ్యారు. ఒక డైరెక్టర్ మన బొమ్మలమైన మంగమ్మ, వైఫ్ ఆఫ్ లాలయ్య, ఇంకో డైరెక్టర్ ఏమో మన ఉపరమైన నరసింహ. మరి ఇద్దరు మా ఊరికి 2 డైరెక్టర్లు. అంటే వాళ్ళు మంచిగా, అంటే వాళ్ళ పనితీరు మంచి వాళ్ళ ఇప్పుడు మంగమ్మ గారు నరసింహ వల్లనే అంతకు మా దగ్గర మార్కెట్ ఏం లేదు. వాళ్ళిద్దరు వల్లనే ఈ మంగమ్మ ఈ నరసింహ వల్లనే తెచ్చి మార్కెట్ వచ్చింది. వాస్తవానికి అంతకుముందుకు లేదు. ఓకే సార్, ఫైనల్గా మీరు ఈ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీ మంచితనాన్ని గుర్తించి నీకు ఒక బాధ్యత ఏర్పాటు చేసిన మీ గ్రామ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నావు? 5 ఏళ్ళు మీకు బాధ్యత ఇచ్చారు కదా. మా గ్రామ ప్రజలకు నన్ను ఏ విధంగా అయితే గెలిపించారో నేను కూడా వాళ్ళకు కూడా నిత్యం సరే. ఇప్పుడు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ సమస్య కూడా ఉంటే సరే ఎమ్మెల్యే ద్వారానో ఎమ్మెల్సీ ద్వారానో సాధ్యమైనంత వరకు చేపిస్తాం. ఇక నిత్యం మనకి ఏంటంటే వాటర్ కానీ వీధి దీపాలు కానీ ఈ శానిటైజర్ చేసేదే కానీ ఇటువంటి దానికి నేను ఎప్పుడు కూడా ముందుండి అందరికీ నేను ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి మాట జరిపాను వాళ్ళకు హామీ ఇచ్చిన అదేవిధంగా జరిపాలనుకుంటున్నాను నేను. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్.